హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు కిచెన్ ఆఫ్ ధన్యా పి ఛానల్. సో మనం ఈ వీడియోలో ఏంటంటే క్యాబేజీ ఫ్రై ఎలా చేయాలో చెప్పబోతున్నాను. సింపుల్గా ఇంట్లో ఉన్న వస్తువులతోటే చేసుకునే విధంగా చెప్పబోతున్నాను. సో ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోలు మరెన్నో రెసిపీలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ముందుగా ఒక పావు కేజీ క్యాబేజ్ తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని నీళ్ళలో పసుపు ఉప్పు వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలోకి నూనె తీసుకొని 2 చెంచాలు కానీ 3 చెంచాలు కానీ నూనె తీసుకొని అందులో ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ పచ్చెనగపప్పు వేసుకొని కొంచెం వేయించుకోవాలన్నమాట. కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి, ఎందుకంటే ఆవాలు మాడిపోకూడదు. ఆవాలు మాడిపోయాయంటే కొంచెం చేదు వస్తుంది. సో ఆవాలు మాడిపోకుండా వేయించుకోవాలి. తర్వాత స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని కొంచెం వేయించుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించుకున్న క్యాబేజీని అందులో వేసుకోవాలన్నమాట. తాలింపులో వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలిపెట్టుకోవాలన్నమాట. చూడండి, వీడియోలో చూస్తున్న విధంగా కలిపెట్టుకోవాలి. తర్వాత కొద్ది కరివేపాకు అందులో వేసుకోండి. చూడండి, కొద్ది కరివేపాకు అందులో వేసుకోండి. తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని దాని మీద మూతేసి పెట్టుకోండి. ఈ లోపల మనం ఒక మసాలా ఐటమ్ని రెడీ చేసుకోవాలి. దానికోసం ముందుగా ఒక 3 మిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఒక స్పూన్ ధనియాలు, కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక మిరపకాయ అయినా ఎండుమిరపకాయ అయినా వేసుకోవచ్చు. సో మేమైతే ఒక 3 ఎండుమిరపకాయలు తీసుకున్నాం. ఒక స్పూన్ ధనియాలు, ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, చూడండి, ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకున్నాం. ఆ తొడియాలు తీసి పెట్టేసుకోండి. ఈ క్యాబేజీ దాంట్లో ఉప్పు ఏమైనా తక్కువ అయితే ఒకసారి చూసుకొని కావాల్సి ఉంటే వేసుకోండి. వేసుకొని కలిపి పెట్టుకొని మళ్ళా దాని మీద మూత పెట్టుకొని ఇట్లా పెట్టుకోండి. సో ముందుగా మనం ధనియాలు, ఎండుమిర్చి దంచుకొని, లేకపోతే మీరు మిక్సీలో వేసుకున్నప్పుడు అయితే 3 కలిపి మిక్సీ వేసేసుకోండి. ఎండుమిరపకాయలు, ధనియాలు, వెల్లుల్లి. దంచుకొని కొంచెం పొడిలాగా చల్లుకోండి. ఆ పొడిని సపరేట్ ప్లేట్లోకి తీసుకొని
ఇప్పుడు ముందుగా వేయించుకుంటున్న క్యాబేజ్లో వేసేసుకోండి. వేసుకొని కలిపి పెట్టుకోండి. నేను అలా వేసేసుకొని కలిసే విధంగా కలిపి పెట్టుకోండి. తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచేసుకోండి. సో మనకి క్యాబేజీ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఒకసారి అన్నంలో కలుపుకొని తింటున్నారంటే అబ్బా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.